ఫిష్ ఫ్రై కోసం ముందుగా బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఎక్కువ కాదు కొంచెము, ఫిష్ ముక్కలకి ముందుగానే మసాలా అంతా పట్టించి పెట్టానండి. మసాలా అంటే నేనేమంత ఎక్కువ మసాలాలు వేయను. ఫిష్లకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఆయిల్, కొంచెం నిమ్మకాయ అనేది పిండుకొని ఫిష్కి మొత్తం పట్టించి అరగంట సేపు పక్కన పెట్టానండి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో వదులుతాను. ఆయిల్ కాగిందండి. ఇందులో చేప ముక్కలను మెల్లిగా వదులుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలను నిదానంగా వదులుతాను ఫ్రెండ్స్. ఇవి ఇలా ఆయిల్లో వేగుతుంటాయి. నేను అటుపక్క పొయ్యి మీద రైస్ పెట్టేసుకుంటాను. పిల్లలు వచ్చే టైం అయింది. ఇలా స్లోగా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. నీళ్ళల్లో ఈదులాడే తీసుకొచ్చి ఈరోజు పులుసు పెడదామంటే ఫ్రై పెట్టాలని ఇంట్లో ఆర్డర్ వేశారు. ఈ ఈదులాడే వాటిని అలా కోసి అలా క్లీన్ చేసి, అబ్బో ఇల్లంతా కంపు కొట్టుకుంటా, ఒళ్ళంతా కంపు కొట్టుకుంటా వీటిని ఇలా నూనెలో వదిలితే అలా ఫ్రై అవుతుంటాయి. ఇప్పుడు వేగిపోయాయండి. వీటిని తీసేసుకుందాము. ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, ఇవ్వండి ఫ్రెండ్స్, వేగిపోయినాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ మిగిలిన పీసులు కూడా వేసుకుంటానండి. ఈ పీసులను కూడా ఆయిల్లో స్లోగా తిప్పేసుకోవాలండి. ఒక్కసారి చిట్లి ఆయిల్ మీద పడుతుంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట.